హాయ్, కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఈరోజు సాంబార్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. సాంబార్ కారం చేసుకోవడానికి ఒక గ్లాస్ మీకు కొలత చూపిస్తున్నాను. ముందుగా మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అండి. ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు ధనియాలు, జీలకర్ర, 1 గ్లాసు జీలకర్ర, హాఫ్ గ్లాస్ ఆవాలు, ఒక 2 స్పూన్లు మెంతులు అండి. అలాగనే సాల్ట్ 1 గ్లాసు, కరివేపాకు 2 పిడికిళ్ళండి. తెల్లబాయలు కూడా మనం ఒలిస్తే ఆ గ్లాసు నిండా గ్లాసున్నర తెల్లబాయలు తీసుకోవాలా. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవాలా. ముందు సాంబార్ కారం తయారు చేసుకోవాలి అంటే ఈ వేయించుకోవడంలోనే మంచి స్మెల్ వస్తుందండి. ధనియాలు ఫస్ట్ వేసి బాగా ఎర్రగా రావాలా. ఎర్రగా వచ్చిన తర్వాత అందులోనే మనం జీలకర్ర, లాస్ట్లో ఆవాలు, మెంతులు కూడా వేసేసి వేయించి పక్కన పెట్టి ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి. తర్వాత ఉప్పు, కరివేపాకు బాగా వేయించుకోవాలండి. ఉప్పులో తడిపోవాలా. అలాగే తెల్లబాయలు కూడా కొంచెం వేయించుకుంటే బాగుంటుందండి. సాంబార్ కారం సంవత్సరం పాటు నిల్వ. ఈ రకంగా చల్లబడిన తర్వాత అవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మనం పౌడర్ చేసుకుంటాము. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. చాలామంది సాంబార్ కారం చాలా రకాలుగా చూపిస్తారండి, కానీ నేను ఈజీ మెథడ్లో మీకు చూపిస్తున్నాను సాంబార్ కారం. సాంబార్ కారం తయారు చేసుకోవాలంటే ముందు మన దగ్గర కారం రెడీగా పెట్టుకోవాలి. నేను 1 కేజీ కారానికి కొలతలు చూపిస్తున్నాను. ఆ రకంగా మనం పౌడర్లు అన్నీ వేసుకొని బేసిన్లో వేసుకున్న తర్వాత మన దగ్గర రెడీగా ఉన్న కారమును ఆ పొడులన్నిటిలోకి వేసేసి మిక్స్ చేసుకోవాలండి. మనం అన్నీ మిక్స్ చేసాము. తెల్లబాయ, కరివేపాకు, అలాగే సాల్ట్, కరివేపాకు వేసామండి. తెల్లబాయ మిక్సీ వేసేటప్పుడు కొంచెం కారం వేసుకొని, ఒట్టి తెల్లబాయ మిక్సీలో రాదు కాబట్టి కొంచెం కారం వేసుకొని ఆ కారంతో పాటు తెల్లబాయ కూడా మిక్సీ వేసేసుకొని మొత్తం వేసేసి కలుపుకోవాలండి. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముఖ్యంగా ఇంగ్రీడియంట్ ఏంటండి, మామూలుగా ఇంతకుముందు పాతకాలంలో ఆముదము కలుపుతారు మంచి కలర్ కోసము, నిల్వ ఉండడం కోసము. మనకి ఇక్కడ ఆముదం అందుబాటులో లేకపోతే మంచి గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. 1 గ్లాస్ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకొని ఆ రకంగా కారంలో వేసి శుభ్రంగా కలుపుకోవాలా. అది ఈ ఆయిల్ వేసేది మనం దేనికోసం అంటే మంచి కలర్ ఉంటుంది, కలర్ వస్తుంది కూడా. అలాగే స్టోర్ చేసుకోవడానికి కూడా ఆయిల్ ఉపయోగపడుతుందండి. ఆముదం దొరికితే బెస్ట్ ఆప్షన్ అది. లేకపోతే మనం గ్రౌండ్ నట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకొని అలా స్పూన్తో కాకుండా చేతితో చక్కగా ఉండలు లేకోకుండా ఆయిల్ మొత్తం కలిసేటట్లు కలపాలి. చూడండి, రంగు మారిపోతుంది ఆయిల్ వేసిన వెంటనే. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ రకంగా టిన్లో తీసి పెట్టుకున్నామంటే సాంబార్ కాలం 1 సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం ఏ కర్రీ చేసినటువంటి వెజిటబుల్ కర్రీస్ అన్నిట్లో కూడా ఈ యొక్క సాంబార్ కారమును, పప్పుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఈ సాంబార్ కారమును. కాకపోతే కారం ముందు మనం 1 కేజీ కారం రెడీగా పెట్టుకోవాలండి.